ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సంజీవరెడ్డి భవన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ సెంటర్లో నిరసన తెలిపారు. బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. న్యూస్ హెరాల్డ్ వివాదంలో కేసులకు సంబంధించి సోనియా గాంధీని రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ టీపీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొత్తంగా ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన తర్వాత నుంచి మొత్తం జడ్పీ సెంటర్ కూడా పూర్తిగా ర్యాలీ కొనసాగింది. జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ద్వారా ఆందోళన కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే లోపలికి అంటే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పేసి ముట్టడించడంలో భాగంగా వారు తోపుకొని వస్తున్న పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు. బీఆర్ఎస్ అంటే న్యూస్ హెరాల్డ్ వివాదానికి సంబంధించి కావాలని కాంగ్రెస్ నేతలపై కక్ష కట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అంటే మొత్తంగా కాంగ్రెస్ సంబంధించి కూడా మొత్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు నేతలు ఉన్నారు. మోడీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీని రాహుల్ గాంధీని వాళ్ళ మీద దుర్మార్గమైన కేసులు పెట్టి బలాయించినట్టుకు మేము ఈరోజు ధర్నా చేస్తుంటే బీజేపీ పార్టీ ఆఫీస్కి పోనీయకుండా పోలీసు ఏదైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో ఈ అరెస్టులు మేము ఖచ్చితంగా పార్టీ పరంగా ఖండిస్తున్నాం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసి వారందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలిసి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సార్ చెప్పండి, అరెస్టులు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సంబంధం లేదని తీర్పిచ్చిన నేపథ్యంలో మేము ధర్నా చేస్తున్నాం. బీజేపీ బేషరతుగా క్షమాపణ. మొత్తంగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు నగర అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు మాత్రం వారు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలను అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడం పట్ల కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వారు అరెస్ట్ చేసిన తర్వాత వెహికల్స్ కి సంబంధించి కూడా పోలీసులు పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు మొత్తంగా వాహనాన్ని పోనీయకుండా చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు మొత్తం వారిని ఎవరైతే ధర్నా వాహనాన్ని అడ్డుకుంటున్నారో వారందరూ కూడా తీసివేస్తున్న పరిస్థితి, వారు తొలగించి వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్రిక్తత పరిస్థితి నడమ ఆ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వాళ్ళందరూ కూడా న్యూస్ హెరాల్డ్ వివాదానికి సంబంధించి కావాలనే బీజేపీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కొనసాగుతుంది. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ ఖమ్మం.